కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. ఈ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోష్, అలాగే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కలిపి విచారించింది. కేసీఆర్, హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సి ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా ప్రభుత్వ కౌంటర్కు పిటిషన్లు రిప్లై దాఖలు చేశారు. అయితే పిటిషన్ల రిప్లైపై ప్రభుత్వం తరపున లిఖితపూర్వక సబ్మిషన్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. దీంతో ఫిబ్రవరి 20లోపు లిఖితపూర్వక సబ్మిషన్ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు స్పష్టం చేసింది. విజయనగరం జిల్లా గరివిడి మండల అప్పన్న వలస వద్ద ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 ప్రయాణికులకు తీవ్ర గాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రాజం నుంచి పల్లె వెలుగు బస్సు విజయనగరం వస్తోంది. ఈ క్రమంలో డ్రైవర్కు ఫిట్స్ రావడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవరు, కండక్టర్తో కలిపి 87 మంది ఉన్నారు. ప్రమాద స్థలాన్ని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సిఐ శంకర్రావు, గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావులు పరిశీలించారు. క్షతగాత్లను అంబులెన్స్లో చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, 7 తీవ్ర గాయాలు, పలువురికి స్వల్ప గాయాలు. డ్రైవర్కు ఫిట్స్ రావడంతో బస్సు పొలాల్లో బోల్తా పడింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సిఐ గరివిడి మండలం అప్పన్నవలస వద్ద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో తన కూతురి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ బాధిత తల్లి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. గట్కేసర్ ఔషాపూర్లోని నీలమా నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న తన కూతురు పూజిత నవంబర్లో అనుమానాస్పద స్థితిలో మరణించిందని మృతురాలి తల్లి పుష్పమ్మ కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. ప్రవీణ్ అనే వ్యక్తి తన కూతుర్ని నమ్మించి మోసం చేశాడని, ఆర్మీలో ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రవీణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని, ఘటనపై పోలీసులు స్పందించట్లేదని, పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ను వేడుకుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అర్బన్ సబ్ డివిజన్ సిఐ శివాంజనేయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు సత్యసాయి జయంతి వేడుకల ఏర్పాట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు జారీ చేశారు. భూ సమస్యలు, వివిధ కేసుల పంచాయతీ విషయంలో ఫోన్పే ద్వారా నగదు వసూలు చేసినట్లు అధికారులు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పుట్టపర్తిలో విచ్చలవిడిగా జరుగుతున్న గ్యాంబ్లింగ్ చర్యలపై కూడా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో మిగిలిన పలువురు పోలీసు ఉన్నతాధికారులలో ఆందోళన నెలకొంది. పుట్టపర్తి సబ్ డివిజన్లో మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్పై కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అధికారిపై కూడా సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురవుతున్న టారిఫ్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు ఐరోపా సమైక్య సిద్ధమవుతోంది. గ్రీన్లాండ్ అంశంలో తమపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తుండటంతో చరిత్రలో తొలిసారిగా తమ శక్తివంతమైన యాంటీ కోయర్షన్ ఇన్స్ట్రుమెంట్ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పరిణామం అమెరికా, EU మధ్య వాణిజ్య సంబంధాలను మరింత ఉద్రిక్తంగా మార్చింది. గ్రీన్లాండ్ను తమకు అమ్మేయాలంటూ డెన్మార్క్పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో అమెరికా ఈ చర్యలకు దిగింది. డెన్మార్క్ మద్దతుగా సైన్యాన్ని పంపిన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, స్వీడన్ సహా 8 ఐరోపా దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10% నుంచి 25% వరకు టారిఫ్లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం బ్రసెల్స్లో EU దేశాల రాయబారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడం కంటే ప్రస్తుతానికి దౌత్యపరమైన చర్చలకే ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. అయితే చర్చలు విఫలమైతే ప్రతి చర్యలకు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వంటి నేతలు ACIని ప్రయోగించాలని గట్టిగా వాదిస్తున్నారు. ఏదేమైనా దేశం ఆర్థికంగా బెదిరింపులకు పాల్పడితే వారిపై వాణిజ్యపరమైన ఆంక్షలు విధించేందుకు ACIను 2023లో EU రూపొందించింది. దీన్ని ట్రేడ్ బజూకా అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు దీన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. రాబోయే రోజుల్లో దావోస్లో జరిగే సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్ వ్యాప్తంగా భారీ నిరసనలు చేపట్టారు. డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లోని సిటీ హాల్ ఎదుట వేలాది మంది నిరసనకారులు ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హస్, ఆల్బర్గ్,
ఓడియన్స్, నూక్ తదితర డచ్ నగరాలలో కూడా భారీగా నిరసన ర్యాలీలు జరిగాయి. గ్రీన్లాండ్ను చేజిక్కించుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రకటనలు, ఆంక్షలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలియజేస్తున్నట్టు జాతీయ ప్రతినిధి సంఘం చైర్పర్సన్ కామల్లా సీజింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. డానిష్ రాజ్యాన్ని గ్రీన్లాండ్ ప్రజల స్వయం నిర్ణయాక హక్కుగా గౌరవించాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రీన్లాండ్కు ప్రపంచ దేశాల మద్దతును కూడగడతామని ఆమె ప్రకటించారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు, గ్రీన్లాండ్పై ఆశపడొద్దు అన్న నినాదాలతో వేలాది మంది నిరసనకారులు డెన్మార్క్ వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను అంబులెన్స్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపం, సిగ్నల్ వ్యవస్థలో లోపం లేదా వేగ నియంత్రణలో తప్పిదమే కారణమా అనే కోణాల్లో విచారణ జరుగుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైలు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పెయిన్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించింది. ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని రైల్వే శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాద దృశ్యాలు చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని, రైలు ఢీకొన్న సమయంలో భారీ శబ్దం వినిపించిందని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారత్ పరువు నిలబెట్టేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు గాజాను మళ్లీ అభివృద్ధి పదంలో నడిపేందుకు రూపొందించిన చారిత్రాత్మక బోర్డ్ ఆఫ్ పీస్లో చేరాలని ప్రధాని నరేంద్ర మోడీని ట్రంప్ను అధికారికంగా ఆహ్వానించారు. ఈ చారిత్రాత్మక మహోన్నత ప్రయత్నంలో మీరు నాతో కలిసి నడవాలి అంటూ ట్రంప్ ఆత్మీయ లేఖ పంపాడు.